కోట్లాది మంది భక్తులు తిరుమల లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలుత తిరుమల ప్రక్షాళన గురించి ఆలోచించారన్నారు. వెంకటేశ్వర స్వామిపై తనకు ఎంతో భక్తి, విశ్వాసం ఉందన్నారు. కల్తీ నెయ్యి అంశంపై కూటమి నేతలతో కలిసి సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ తప్పులు చేసి మాపై ఆరోపణలు చేస్తున్నారు. నన్ను క్షమాపణలు చెప్పాలని అడగడం దారుణమన్నారు. దుర్మార్గాలు చేసి తిరిగి మాపై ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు భక్తులు తిరుమలకు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడిందన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలు నాతోనే కాదు దేవుడితో కూడా పెట్టుకున్నారు. శ్రీవారిపై జగన్కు నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదన్నారు. విశ్వాసం లేకపోతే దేవుడి జోలికి వెళ్లకూడదన్నారు. ఇది మహాపాపం అన్నారు. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదన్నారు. బ్రిటిష్ వారు శ్రీవారి విషయంలో సంప్రదాయాలు పాటించారన్నారు. కానీ జగన్ మాత్రం అపచారానికి పాల్పడ్డారన్నారు. రౌడీయిజం చేస్తే, బూతులు తిడితే చూస్తూ ఊరుకోవాలా అన్నారు. కరుడుగట్టిన నేరస్తుడు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడో జగన్ మాటల్ని వింటే అర్థమవుతుందన్నారు సీఎం చంద్రబాబు.